జనహిత యాత్ర ఎందుకు చేపట్టాల్సి వచ్చింది? కొన్ని పత్రికలు ఇష్టం వచ్చినట్టుగా రాస్తూ ఉన్నాయి. ముఖ్యమంత్రి గారట పాదయాత్ర అడ్డుకోమన్నారట, చాలా ప్రయత్నం చేశారట, ఆయన కూడా మేము చేస్తూ ఉన్నామట. అసలు ఏం జర్నలిజం ఇది? మిత్రులారా తప్పు అనుకోవద్దు. జర్నలిస్ట్ నాకు అపారమైన గౌరవం. వాస్తవాలు రాయాలి. కొన్ని పేపర్లు ఇంత దిగజారి రాయడం ఏంటి? అసలు దీని పూర్వోత్తరాలు తెలవాలి, మనకి కార్యకర్త తెలవాలి. మేము 42% రిజర్వేషన్స్ ప్రజెంట్ చేయడానికి రాహుల్ గాంధీ ఖర్గే గారికి పోయాం. ప్రజెంటేషన్ అయిపోయింది. ఖర్గే గారు సౌత్ ఇండియా బ్రేక్ఫాస్ట్ అని కొంచెం సాగర్ రత్న నుంచి బ్రేక్ఫాస్ట్ తెప్పించినాను. తినే సమయంలో ఓ జై బాబు జై భీమ్ కార్యక్రమం बहुत अच्छा चल रहा ना, अरे गौड़ा जी वो पदयात्रा क्यों नहीं करते అన్నాడు. అనగానే ముఖ్యమంత్రి ఉండి ఇదివరకే మేము డిస్కస్ చేసుకున్నాము, నేను ముఖ్యమంత్రిగా పోలేని పీసీ అధ్యక్షుడు మొదట్లో బస్సు యాత్ర అనుకున్నాడు, తర్వాత అది మీనాక్షి గారితో మాట్లాడి పాదయాత్ర అనుకుంటా ఉన్నాము, వీళ్ళు గోయడ్ అని చెప్పాడు. ఎవరు చెప్పారు? ముఖ్యమంత్రి గారు భట్టి గారి సమక్షంలో చెప్పాడు. ఖర్గేజీ అన్న మాటలకి వీళ్ళు గోయడ్ అని చెప్పావు. तो राहुल गांधी అన్నాడు, ఎస్ ये तो बेहतरीन तरीका है, आप और मीनाक्षी पदयात्रा करिए और रेवंत जी उनकी पूरे मदद करिए అన్నాడు. ఇప్పుడు ఈ పోలీసు యంత్రాంగము, ఈ సహకారము ఇవన్నీ ముఖ్యమంత్రికి అనుకోకుండా అవుతాయా? పిచ్చివాళ్ళు తెలియక పాదయాత్ర అడ్డుకోమన్నాడని ఆగలేదని ఏమి రాతలు రాస్తున్నారా మీరు? కార్యకర్తలు మీకు చెప్తా ఉన్నా, మీ ద్వారా ప్రజలు, తెలంగాణ ప్రజలు తెలవాలి. కాంగ్రెస్ పార్టీ కుటుంబం, రేవంత్ రెడ్డి గారు వయసులో చిన్నవాడైన అన్నదమ్ములం, విడదరాని బంధం మాది. క్యాబినెట్ మంత్రులు, ముఖ్యమంత్రి, మేము కలిసి కట్టుగానే ఉంటాం. కారణం, కాంగ్రెస్ పార్టీకి అధికారం ఎందుకు ఇచ్చారు ప్రజలు? మీరు కలిసి ఉండండి, మాకు ఫలాలు ఇవ్వండి అని. కార్యకర్తల యొక్క నమ్మకాన్ని వమ్ము చేయం. ఈ కుటుంబం కలిసే ఉంటుంది. ఏదైనా తగాదాలు వస్తే మేము బాగుపడతామని ఎవరిని ఆశపడితే నక్కల్లాగా చూస్తే మీకు నిరాశ తప్ప ఇంకేం ఉండదనే మాట కూడా చెప్తా ఉన్నాను. ముఖ్యమంత్రి గారు, భట్టి గారు, మేము సీనియర్ నాయకులు అందరం అనునిత్యం సమాలోచనలు చేసుకొని ఈ రాష్ట్రానికి ఇవ్వాల్సిన ఫలాలు ఏ విధంగా ఇవ్వాలి, ఇవాళ ఏ పరిస్థితి, ఆర్థిక పరిస్థితి. కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా 10 ఏళ్ళు ఈ రాష్ట్రాన్ని అధోగతి చేసి 8 లక్షల అప్పులో పెట్టి ఫలాయనం చిత్తగిల ఫామ్ హౌస్లో పడుకున్నాడు. ఆ భారం రేవంత్ రెడ్డి గారి క్యాబినెట్ మోస్తా ఉంది అలా.